హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండరా? ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా ఈ వీడియో ఏంది అనేసి. ఈ ప్రెగ్నెన్సీలో నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం గురించి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొంతమంది అడుగుతున్నారు సింటమ్స్ గురించి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ అవన్నీ షేర్ చేయొచ్చు కదక్క, కొంచెం ఎవరికన్నా యూజ్ అవుతుందని. చేస్తానండి, టైం చూసుకొని ప్రతిదీ నేను మీరు చెప్పిన ప్రతి ఒక్క వీడియో నేను నోట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం లేట్ అయినా కూడా ప్రతిదీ నేను చేస్తాను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కమెంట్ చేశారంటే చేస్తాను, కాకపోతే కొంచెం లేట్ అవుతాయి అంతే. ఇప్పుడు ఈ టాపిక్లోకి వస్తే ఏంటంటే, నాకు ఇప్పుడు 28 వీక్స్ అనమాట. అంటే ఈ వీడియో షూట్ చేసే రోజుకి 28 వీక్స్, 7th మంత్లో ఉన్నాను నేను. నార్మల్గా మనకి 24 వీక్స్ నుంచి 28 వీక్స్ మధ్యలో జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఒక టెస్ట్ చేస్తారనమాట. జెస్టేషనల్ డయాబెటిక్ ఉందా లేదా అనేసి. నార్మల్గా నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను కాబట్టి నార్మల్ షుగర్ టెస్ట్ ఉంటుంది కదా, H1BC టెస్ట్ అనేసి ఒకటి మనకి మామూలుగా 3 months ర్యాండమ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు బ్లడ్లో మనకి. అదేంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు నాకు డాక్టర్ చేస్తూ ఉన్నింది. ఎవ్రీ ఇయర్ చేస్తుంది నాకు డాక్టరు. కాకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడే చేసింది. అప్పుడైతే నాకు ఏం లేదు, నార్మల్గానే ఉన్నింది, ఉండాల్సిన రేంజ్లోనే ఉన్నాయి. కాకపోతే ఆ టెస్ట్ చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల వచ్చేది కాబట్టి జెస్టేషనల్ డయాబెటిక్, దానికి దీనికి సంబంధం ఉండదు కాబట్టి ఇది సపరేట్ టెస్ట్ చేస్తారు. నార్మల్గా సుహర్ష అప్పుడైతే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏవీ లేవు. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చింది. మామూలుగా అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేని వాళ్ళకి మోస్ట్లీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు అని అంటారు. బట్ ప్రెగ్నెన్సీకి అస్సలు సంబంధం ఉండదు. ఏ ప్రెగ్నెన్సీ ఆ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ అనమాట. మనం ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకోవద్దు. సిమ్టమ్స్ కూడా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి టోటల్ డిఫరెంట్. అంటారు కదా, బాయ్ అయితే ఇలా ఉంటాయి, గర్ల్ అయితే ఇలా ఉంటాయి, అలా ఏముండదండి. అన్నీ మనం అనుకున్న మూఢనమ్మకాలు, జస్ట్ మిత్ అంతే. సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీకి డిఫరెంట్ ఉంటాయి. జెండర్ను బట్టి సిమ్టమ్స్ అయితే అస్సలు ఉండవు. ఇప్పుడు నాది కూడా అంతే. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి అస్సలు సంబంధం ఉండదు. నేను వీలైతే వీడియోలలో షేర్ చేసుకుంటా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, సెకండ్ ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకోనికి ట్రై చేస్తా. ఇది ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తానంటే, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నింది ఫస్ట్లో నాకు, ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయిన తర్వాత. అందుకే నాలాగా ఎవరైనా ఉంటారు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను అసలు షుగర్ టెస్ట్ అనేది ఎలా ఉంటుందని. 24 వీక్స్ నుంచి 28 వీక్స్ మధ్యలో చేస్తారు. ఫస్ట్ 1 hour టెస్ట్ ఉంటుంది. 50 grams గ్లూకోజ్ డ్రింక్ ఇస్తారు, స్వీట్ డ్రింక్. అది తాగాలి. ఆ గ్లూకోజ్ డ్రింక్ తాగిన తర్వాత అట్లీస్ట్ నడవడం కూడా అలో లేదనమాట. 1 గంట సేపు నన్ను కామ్గా కూర్చోమన్నారు. అట్లీస్ట్ వాక్ కూడా చెయ్యొద్దు అని చెప్పినారు. అంటే మనం ఐడియల్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బాడీలో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ అనేది అసలు ఎలా ఉంది, న్యూట్రల్ పొజిషన్లో ఉన్నా కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చెక్ చేయనీకి అసలు నడవద్దని కూడా చెప్పారు నాకు. ఆ టెస్ట్లో నాకు లెవెల్స్ ఎక్కువ వచ్చినాయి. సో డాక్టర్ ఏం చేసిందంటే 2 hours టెస్ట్ రాపిచ్చింది. 2 hours టెస్ట్ ఏంటంటే రాత్రంతా ఫాస్టింగ్ ఉండాలి మనము. ఒక 8 hours to 10 hours ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనము బ్లడ్ టెస్ట్కి అయితే వెళ్ళాలి. సో మోస్ట్లీ మనం అందరం ఏం చేస్తాము, రాత్రంతా ఫాస్టింగ్, నిద్ర కలిసి వచ్చిద్ది కాబట్టి మార్నింగ్ 10 hours ఏం తినుకోకుండా 8 hours ఏం తినుకోకుండా అంటే కష్టం. మోస్ట్లీ నైట్ ఏం తినుకోకుండా ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఫాస్టింగ్ షుగర్ చెక్ చేస్తారు, తర్వాత 1 hourది చెక్ చేస్తారు, తర్వాత 2 hours చెక్ చేస్తారు. నాకేంటంటే ఫాస్టింగ్ షుగర్ బాగానే వచ్చింది, 2 hours టెస్ట్ బాగానే వచ్చింది. 1 hour టెస్ట్లో 0.5 ఎక్కువ చూపించింది అనమాట. మీకు ఇక్కడ నా టెస్ట్ రిజల్ట్ పెడతాను చూడండి. సో అలా చూపించినప్పటికీ కూడా నాకేంటంటే జెస్టేషనల్ డయాబెటిక్ కిందే ట్రీట్ చేస్తారంట నన్ను. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టరు ఇక్కడ ఏంటంటే జెస్టేషనల్ డయాబెటిక్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఒక టీం ఉంటుంది అనమాట. పర్సనల్గా మనకు ఒక డైటీషియన్ని రికమెండ్ చేస్తారు. అలాగా రెఫర్ చేసింది. నాకు ఇప్పుడు ఒక డైటీషియన్ ఉన్నారు, నన్ను ఫాలో అప్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగా డైటీషియన్ రికమెండ్ చేశారు. ఫస్ట్ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది అనేది నాకు తెలిసింది. అంటే జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది అనేసి నాకు ఈ డయాబెటిక్ డాక్టర్ ఉంటారు కదా, జెస్టేషనల్ డయాబెటిక్, తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అది మీకు చెప్తానమాట. నార్మల్గా మనం ఇప్పుడు ఫుడ్ తింటాం కదా, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే షుగర్ లాగా కన్వర్ట్ అయిపోయి మన బ్లడ్లో కలుస్తాయి అన్నమాట. ఆ షుగర్ అనేది మనకు ఎనర్జీ కింద మజిల్స్ కానీ మన బాడీలో యూజ్ అవుతాయి. ఆ ఎనర్జీ కింద మారాలి అంటే మనకి ఇన్సులిన్ అనేది కావాలి. మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది.
కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఏందంటే, ఆ ఇన్సులిన్ అనేది కావాల్సినంత మోతాదులో ప్రొడ్యూస్ అవ్వదనమాట. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు షుగర్ బ్లడ్‌లో కలిసిద్ది గదా! అప్పుడు దానికి తగ్గ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదనమాట ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల. కాబట్టి దాన్ని మనము బ్యాలెన్స్ చేయాలి. లైక్ డైట్ కంట్రోల్ చేయాలి. అంటే తక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్స్ తినాలి. కొంచెం యాక్టివ్‌గా ఉండాలి. అలాగా దాన్ని మేనేజ్ చేయాలనమాట. కొంతమందికి ఏందంటే డైట్ అండ్ ఫుడ్‌తో కంట్రోల్ అవ్వదు. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మెడిసిన్ ఉంటది దీనికి. ఇన్సులిన్ బయట నుంచి ఇస్తారు. టాబ్లెట్ రూపంలో గానీ, ఇంజెక్షన్ రూపంలో గానీ. కొంతమంది ఎక్కువ ఉన్నోళ్ళకి అలా ట్రై చేస్తారు. మోస్ట్‌లీ డైట్ అండ్ యాక్టివిటీస్ వల్ల కంట్రోల్ పెట్టనీకే ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు అంటే ఇది రికమెండ్ చేస్తారు. మా ఫ్యామిలీ డాక్టర్ నాకేం చెప్పిందంటే, గిల్ట్ ఫీల్ అవ్వద్దు. ఒకవేళ నీ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ స్ట్రాంగ్ అయ్యి, ఒకవేళ నువ్వు ఇన్సులిన్ తీసుకోవాల్సొస్తుంది అంటే ఇట్స్ ఓకే, తీసుకో. అది బేబీకి చాలా సేఫు అండ్ బేబీ హెల్త్‌కి గూడా చాలా ఇంపార్టెంట్. తీసుకోవడం బెస్టు. ఒకవేళ రికమెండ్ చేస్తే తీసుకో అన్నారు. బట్ థాంక్ గాడ్ దేవుడి దయ వల్ల నాకు ఏ ఇన్సులిను తీసుకోవాల్సిన అవసరం ఏం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు నాకు 28 వీక్స్ అని చెప్పాను కదా! ఏది ఎంత తినాలి అనేసి ఫుడ్ మానిటర్ చేసుకుంటూ ఎవ్రీ డే 4 టైమ్స్ షుగర్ మానిటర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పోక్ చేసుకొని షుగర్ టెస్ట్ చేసుకుంటాం కదా! అలాగా చేసుకుంటూ యాక్టివ్‌గా ఉంటూ కంట్రోల్‌లో ఉంటున్నాను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ వస్తే ఫర్దర్ ఏం చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. డైటీషియన్ వాళ్ళందరూ ఎవ్రీ వీక్ నన్ను మానిటర్ చేస్తూ ఉంటారు. అది అన్నమాట ప్రస్తుతానికి. కాకపోతే ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది ఎందుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరికి ఉంటదనమాట. అది మనకి వచ్చింది అనగానే మనకొక గిల్ట్ ఫీల్ ఉంటది. కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. సేమ్ ఫేస్‌లో నేను గూడా ఉన్నాను. అదేంటి ముందంతా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గాకముందు బానే ఉండే. అండ్ వండర్ ఏందంటే, సుహర్ష్ ప్రెగ్నెన్సీలో నేను స్వీట్స్ తిన్నాను చూడండి, మామూలుగా తినలేదు. ఫుల్లుగా తిన్నాను. వెయిట్ కూడా పెరిగాను. అప్పుడు నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ ఇప్పుడు నేను అసలు వెయిట్ పెద్దగా పెరగలేదు. అసలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు షుగర్ క్రేవింగ్సే లేవు. నేను షుగరే తినలేదు. ఫస్ట్ నాజియా ఉన్నింది కదా! షుగర్ తింటే ఎక్కువ అయ్యేది నాకు. అందుకని నేను ఫస్ట్ ఒక 4 మంత్స్ షుగర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేశాను. అస్సలు తినలేదు. అలాంటిది నాకిప్పుడు ఎందుకొచ్చింది అనేది అర్థం కాలేదు. అండ్ ఫుడ్ కూడా నేను ఈ ప్రెగ్నెన్సీలో అంత ఎక్కువగా తినిందే లేదు. తెలిసిందే కదా! ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఇంట్లో వర్క్ ఉంటది. అంత ఇంట్రెస్ట్‌గా తినాలి, ఆ క్రేవింగ్స్ కూడా లేవు. నార్మల్ అప్పుడు ఎలా తింటానో అలాగే తినేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఎందుకొచ్చింది అనేది నాకు కూడా తెలీదు. అండ్ యాక్టివ్‌గా కూడా ఉండేదాన్ని. ఎవ్రీ డే ఖచ్చితంగా 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాక్ కూడా చేసేదాన్ని. సో, ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నాకు నేనే ఆలోచించుకుంటూ ఒక 3 డేస్ ఇదే దాంట్లో ఉన్నాను. కాకపోతే మా డాక్టర్ ఏం చెప్పిందంటే, ఇది ఏంటంటే ప్యూర్‌లీ హార్మోన్స్ వల్ల వచ్చేదుంది. బట్ ఛాన్సెస్ అంట వెయిట్ వల్ల గానీ, స్ట్రెస్ వల్ల గానీ, మన ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే గానీ ఇలా వస్తది అని చెప్పింది. ఫ్యామిలీ హిస్టరీలో గూడా మా వాళ్ళకెవ్వరికీ లేదు. రీజన్ ఏమైనా అయ్యుండొచ్చు. కాకపోతే గుడ్ న్యూస్ ఏందంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా వరకు నార్మల్ అయిపోద్ది. నువ్వు ఇంత డైట్ రిస్ట్రిక్షన్స్ ఏముండవు. నార్మల్‌గానే ఉంటావు అని చెప్పింది. చూడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయాసంగా ఉన్నా గూడా మీరు కంగారు పడకండి. ఎందుకక్క టెన్షన్ పడుతున్నావు? లాస్ట్ వీడియోలో కమెంట్లు చేశారు. నేను ఏ టెన్షన్ లేదు. మాట్లాడేటప్పుడు తెలియకోకుండానే ఆయాసం వచ్చిద్ది గదా! అలాగా అన్నట్టు. నాకెందుకొచ్చిందని నేను అనుకుంటున్నానంటే, చెప్పినాను గదా! చాలామందికి నా పాత వీడియోలు చూసినోళ్ళందరికీ అర్థమయ్యి ఉంటది. నేను సుహర్ష్ పుట్టిన తర్వాత నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌తో సఫర్ అయ్యాను. దాని తర్వాత యాంగ్జైటీ, ట్రామా, చాలా స్ట్రెస్సు మొత్తం అన్నీ. దాదాపు 4 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను. స్ట్రగుల్ అయ్యాను. మేబీ అది గూడా ఒక రీజన్ ఏమో. ఈ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్సా అంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కొంచెం మరీ ఎక్కువ అని చెప్పను గానీ, బట్ యాహ్! ఉంది. కొంచెం స్ట్రెస్ అయితే ఉన్నింది. మేబీ అది గూడా రీజన్ ఏమో నాకు తెలీదు. ఆఫ్‌కోర్స్ అండి, మనం ఇక్కడ చాలామందికి ఇక్కడ ఉన్నోళ్ళకి అర్థమైతది. మనం ఇక్కడ ఈ వింటర్ సీజన్‌లో బేబీస్‌ని హ్యాండిల్ చేయాలి అంటే, ఎస్పెషల్లీ ఈ కిడ్స్‌ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం ఇండోర్స్‌లో. వాళ్ళకి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వాళ్ళతో ఉంటాం కాబట్టి కొంచెం స్ట్రెస్ అయితే ఉంటది మనకి. అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఏమో నాకైతే తెలీదు.
బట్ ఇట్స్ ఓకే. ఏది జరిగినా కూడా ఇంకా మనం అన్నీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఫస్ట్‌లో యాక్సెప్ట్ చేయనీకి కొంచెం బాధేసింది. ఎందుకంటే స్పెషల్లీ నాకు ఆ గుచ్చుకోవడాలంటే చాలా భయము. ఐ మీన్ అస్సలు ఆ గుచ్చుకొని పోక్ చేసుకొని ఎవ్రీ టైమ్ బ్లడ్ చూడాలంటే చాలా భయము. కాకపోతే అన్నీ అలాగా అవుతాయన్నమాట. ఎందుకు అలాగా అవుతాయి అంటే, ఇప్పుడు మనకి మాత్రమే ఎఫెక్ట్ అన్నారనుకోండి, మనం కేర్ చేయను. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. నేనైతే ఏముందిలే అని కొంచెం తక్కువ ఉండేదని. బట్ బేబీకి కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పిన తర్వాత పొర్రపాటున కూడా మనం మిస్టేక్స్ చేయము. ఇక్కడ అదే చెప్తారనమాట. జెస్టేషనల్ డయాబెటిక్ ఉండడం వల్ల ఓవర్‌గా షుగర్ లెవెల్స్ గినక ఉంటే ఫ్యూచర్‌లో పుట్టబోయే బేబీకి గూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఫ్యూచర్‌లో బేబీకి గూడా డయాబెటిక్ రావచ్చు. ఆర్ బిగ్ సైజ్ బేబీస్ ఉండొచ్చు. మనకి ఉమ్మనీరు అంటాం గదా! అది ఎక్కువ ఉండొచ్చు. తొందరగా డెలివరీ చేయొచ్చు. ఇట్లా చాలా చెప్పారనమాట. అమ్మో! బేబీకి ఎఫెక్ట్ అయితదంటే ఛాన్సే లేదు గదా! మనము ఎంత జాగ్రత్తగా ఉండాలనో అంత జాగ్రత్తగా ఉంటాము. ఇదేందంటే మీలో ఎవరైనా ఈ టెస్ట్‌లో సేమ్ నాలాగే జెస్టేషనల్ డయాబెటిక్ అని డాక్టర్ చెప్తే కంగారు పడకండి. డైట్ అండ్ యాక్టివిటీస్‌తో కంట్రోల్ చేయొచ్చు. లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్సులిన్ ఇచ్చినా గూడా కంగారు పడొద్దు. తీసుకోండి. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏముండవు. ఏది చేసినా మీకు, మీ బేబీకి మంచి జరగడం కోసమే గాబట్టి కంగారు పడొద్దు. అండ్ ఫుడ్ గూడా కొంచెం మనం చూసుకొని తినాలి. కాకపోతే ఎమోషనల్లీ సమ్‌టైమ్స్ డౌన్ అవుతాము. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి కొంచెం క్రేవింగ్స్ వస్తా ఉంటాయి. చాలా చాలా కంట్రోల్‌లో ఉండాలనమాట ఫుడ్డు. ఒక్కొక్కసారి ఎమోషనల్‌గా బాధేస్తది. అరే! ఏంటి అసలు తిండి కూడా తినలేకపోతున్నామా అన్నంత ఇదిగా ఉంటది. బట్ స్టిల్ ఈ ఫేస్ ఏం చాలా రోజులేమి ఉండదు. కొన్ని రోజులే కాబట్టి మనం యాక్సెప్ట్ జెయ్యాలి. మన కోసం, మన బేబీ మంచి కోసం గాబట్టి. సమ్‌టైమ్స్ మనకి క్రేవింగ్స్ వచ్చినా ఫుడ్ తినలేము. క్రేవింగ్స్ పక్కన పెడితే నీకు కూర బాగుండి, నువ్వు ఒక 2 ముద్దలు అన్నం ఎక్కువ తినాలన్నా గూడా తినలేవనమాట. అలాంటప్పుడు కొంచెం ఎమోషనల్లీ లో అవుతాము. బట్ లో అవ్వాల్సిన అవసరమే లేదు. స్ట్రాంగ్‌గా ఉండండి. ఈ ఫేస్ ఎక్కువ రోజులేమి ఉండదు. మంచి ప్రోటీను, ఫైబర్ తీసుకున్నామంటే కొంచెం కార్బ్స్ తిన్నప్పటికీ గూడా మనకి కడుపైతే ఫిల్లింగ్‌గానే ఉంటది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం థర్డ్ ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువేస్తా ఉంటది కాబట్టి ఏం చేయాలంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ తిని కార్బ్స్ కొంచెం తక్కువ తిన్నామంటే ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా క్రేవింగ్స్‌ని అంటారా? ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే. మరీ ఎక్కువ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కొంచెం తినొచ్చు. నాకు మా డైటి నాకు మా డైటీషియన్ ఏం చెప్పిందంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు క్రేవింగ్స్ కంట్రోల్ అనేది చాలా కష్టము. అకేషనల్లీ వన్స్ ఇన్ ఎ వైల్ లిటిల్ స్పైక్ ఓకే. ఏదన్నా నీకు తినాలనిపించింది లైక్ స్వీట్ క్రేవింగ్ వచ్చింది, ఏదన్నా ఫుడ్ క్రేవింగ్ వచ్చింది అంటే ఫస్ట్ ప్రోటీన్ తిని ఇప్పుడు మామూలుగా క్రేవింగ్ వస్తే మనం ఇంత తిన్నామనుకోండి, అంత తిననీకి ట్రై చేయమని చెప్పిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెద్దమ్మ నాకు నిప్పట్లు ఇచ్చింది, అత్తరాసులు ఇచ్చింది. నాకు చాలా ఇష్టం బెల్లం అత్తరాసులు. ఇప్పుడు నేనేం చేసినానంటే దాన్ని కొంచెం ప్రోటీన్ తిన్నాను. లైక్ కొన్ని నట్స్ తినేసి ఒక చిన్నది తిన్నాను. అలా తిన్నంత మాత్రాన మన షుగర్ లెవెల్స్ ఏమో ఓ అని స్పైక్ అయిపోయి ఏం జరగదక్కడ. అలాగా రెడ్యూస్ చేసుకోవాలనమాట. ఇప్పుడు 2 తినే ప్లేస్‌లో ఒకటే తినాలి. లేదు ఒకటి కూడా వర్క్ అవ్వట్లేదంటే హాఫే తినాలి. అలాగా కంట్రోల్ చేసుకోండి. వీలైతే నేను అప్పుడప్పుడు నా ఫుడ్ ప్లేట్సు ఏది వర్క్ అవుతుంది మీకు కూడా చెప్తాను. అలాగే మీరు కూడా ఎవరైనా గో త్రూ అయ్యుండి ఎలాంటి ఫుడ్స్ వర్క్ అవుతాయి అనేది కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసినారంటే నాకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఎవరన్నా అలా సఫర్ అవుతుంటే ఐ మీన్ ఫ్యూచర్‌లో ఎవరైనా ఇలాంటి ఫేస్ వచ్చినప్పుడు ఆర్ కరెంట్‌లీ ఇప్పుడు ఎవరన్నా ఆ ఫేస్‌లో ఉన్నోళ్ళకి కూడా హెల్ప్ అవుతది. షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ డైట్‌లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ గూడా ఉన్నాయి నాకు. కొన్ని డిసడ్వాంటేజెస్ గూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే, నాకు స్లీప్ అనేది బాగుంటుంది. మామూలుగా అయితే నాకు కొంచెం స్లీపింగ్ ఇష్యూ ఉంది. బట్ ఇప్పుడు నేను షుగర్స్ అవాయిడ్ చేశాను, జంక్ అవాయిడ్ చేశాను, ప్యూర్‌గా హెల్తీ ఫుడ్ తింటున్నాను గదా! స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. ఆ 24, 23 వీక్స్‌లో ఈ టెస్ట్ అవ్వకముందు నాకు లైట్‌గా కాళ్ళు వాపులొచ్చేవి, స్వెల్లింగ్ వచ్చేది. అరే! ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు 9 మంత్స్ ఒక్కసారి కూడా స్వెల్లింగ్ లేదు. ఇప్పుడెందుకు వస్తుందా అనుకున్నాను. తర్వాత
ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు స్వెల్లింగే లేవు నాకు. కాళ్ళు స్వెల్లింగ్ కానీ, నొప్పులు కానీ, పెయిన్స్ ఉంటాయి కదా మనకి, క్రాంప్స్ ఉంటాయి, మజిల్ క్రాంప్స్, అలాంటివి ఏమీ లేవు. అండ్ బ్యాక్ పెయిన్ ఉండేది నాకు, లెఫ్ట్ సైడ్ బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది. అదేంటంటే ఆఫ్టర్ డెలివరీ వచ్చింది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలాంటిది ఈ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్ ఎట్లాంటిదంటే మనం బెడ్ పై నుంచి లేచిన తర్వాత నేను ఒక 2 అడుగులు కూడా వేయలేను, అంత ఘోరంగా హర్టింగ్ ఉండేది. అలాంటిది ఈ మధ్య అది కూడా కొంచెం తక్కువ ఉంది, మేనేజింగ్లో ఉంది. సో అది ఒక అడ్వాంటేజు. సుహర్ష్ అప్పుడు నాకు హార్ట్ బర్న్ విపరీతంగా ఉండేది, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే, అంటే జీరో ఉంది అని చెప్పను కానీ, బట్ అంత లేదు, అది కూడా కంట్రోల్లో ఉంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట నాకు. మంచిగా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అయితే నేను చూస్తున్నాను. ఇంకా డిసడ్వాంటేజెస్ అయితే, అది డిసడ్వాంటేజ్ అనాలనో లేదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు నాకు 24 వీక్స్ అప్పుడు ఈ టెస్ట్ అయింది. ఇప్పుడు నాకు 28 వీక్స్, ఆల్మోస్ట్ 4 వీక్స్లో నేను వెయిట్ అయితే అస్సలు పెరగలేదు, అలాగే ఉన్నాను. కాకపోతే కంటిన్యూస్గా డాక్టర్స్ అయితే నాకు చెకప్స్ ఉన్నాయిలేండి. గైనిక్ ఎవ్రీ 2 వీక్స్కి గైనిక్ ఫాలో అప్ చేస్తున్నారు, డైటీషియన్ చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. వాళ్ళు ఎంత చూసినప్పటికీ నాకు కంగారు అనమాట. ఇప్పుడు మనకి థర్డ్ ట్రైమిస్టర్లో ఎవ్రీ వీక్ బేబీ కనీసం 200 గ్రామ్స్ అట్లా పెరుగుతుంది అంటారు కదా, అలాంటిది బేబీ వెయిట్ అన్నా ఉండాలి కదా. అసలు వెయిటే పెరగట్లేదేంది నేను అనేసి కొంచెం అదొకటి భయంగా అనిపిస్తుంది. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకేనా, బేబీ ఓకేనా, వెయిట్ అంతా ఓకేనా అన్నట్టు. సో అదొక్కటి కొంచెం కన్సర్న్గా ఉంది. బట్ డాక్టర్ ఏమంటుందంటే ఎవ్రీథింగ్ ఓకే, నో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పింది. అదొక డిసడ్వాంటేజ్. ఆఫ్కోర్స్ ఫుడ్ సాక్రిఫైస్ చేయాలి, ఫుల్గా సాక్రిఫైస్ చేయాలి. నీకు అది ఎంత టెంప్టింగ్ చేస్తున్నా కూడా నువ్వు తినకూడదు అన్నట్టు. అదొకటి, ఫుడ్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఈ టైంలో వచ్చే క్రేవింగ్స్కి ఆ ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అంటే సమ్టైమ్స్ కష్టంగానే ఉంది. బట్ స్టిల్ చేసేదేం లేదు. అదే అంతకు మించి ఇంకా నేనేం పెద్ద ఎక్కువ ఏం ఫేస్ చేయట్లేదు దీనివల్ల. నేను యాక్టివ్గానే ఉన్నాను, ఇంట్లో నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ అట్లని షుగర్ని లైట్గా తీసుకోవచ్చా అంటే అస్సలు తీసుకోకూడదు. ఎవ్రీడే మానిటరింగ్, డైట్ అండ్ యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్తో ఫాలో అప్ అనేది నార్మల్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉండడమే బెస్ట్. అది జెస్టేషనల్ డయాబెటిక్ అనేది మరీ టెన్షన్ పడిపోవాల్సినంత పెద్ద ఇష్యూ అయితే కాదు, అలా అని తీసి పడేసే అంత చిన్న ఇష్యూ కూడా కాదు. కాకపోతే డైటు, యాక్టివ్గా ఉండడము, రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ జర్నీని మనం సక్సెస్ఫుల్గా ఎండ్ చేయొచ్చు. ఇది ఈ జెస్టేషనల్ డయాబెటిక్, ఈ షుగర్ ప్రెగ్నెన్సీలో వస్తే ఎలా ఏంటి అనేది ఒక చిన్న వీడియో చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. అట్లాగే ఫుడ్ కూడా నేను షేర్ చేసుకోనికి ట్రై చేస్తాను, నేను ఎలాంటి డైట్ తీసుకుంటున్నాను, ఎలా కంట్రోల్లో ఉంది అనేసి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే మీరు కూడా ఇలాంటి ఒకటి ఫేస్ చేసి ఉంటే మీకేం వర్క్ అయ్యాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.